అమ్మవారికి దగ్గర అవ్వటం అది ఎప్పటి నుంచి ఏంటి అసలు? దానికి టైం అనేది నాకేం గుర్తులేదండి. చేస్తూ 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 అసలు అమ్మవారు ఎప్పుడు కనిపించింది ఏంటి? అమ్మవారు కనిపించడం చేతులు చాచి అడిగితే పువ్వులు రావటం, అక్షింతలు రావటం, అది అసలు ఎలా సాధ్యం? అది దానికి ఆన్సర్ నేను కూడా చెప్పలేనండి. మీకు కాబోయే భర్త ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండాలి? నేను శివయ్య లాంటి భర్త అనగానే మా ఇంటికి కూడా నన్ను శివుడు పంపించాడు. కీర్తి ప్రశాంతి గారికి ఏ హీరో అంటే ఇష్టం? మనం బాధపడితే నవ్వేది బంధువులు, మనం ఎదుగుతే ఏడ్చేది బంధువులు అంటూ ఉంటారు. దాంట్లో వాస్తవం ఉందా? ఉంటుందండి. అంటే మీ లైఫ్లో జరిగిందా? అండి, మనం అందరినీ అనలేము, కొంతమంది ఉంటారు. అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళింది. నిజం నిలకడగా వస్తుంది, అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. మీ ఇన్స్టాలో కొన్ని వీడియోస్ చూస్తే నార్మల్ డ్రెస్సులతో ఒక మూవీ సాంగ్స్ ఉంటాయి. అవును, ఒక్కసారి ఇలా చేంజ్ ఎలా అయిపోతుంది? నేను అసలు ముందు నేను ఎక్కడ చెప్పలేదే. కీర్తి ప్రశాంతి గారికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, బ్లాక్ మనీ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో అర్థం కాక ఇలా దేవుడి పేరు చెప్పి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని రూమర్స్. ఇప్పుడు నా మీద టైం పెట్టి వేస్ట్ చేసుకోవడం కంటే మీ లైఫ్ గురించి మీరు పెట్టుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బిగ్ టీవీ. శ్రావణ మాసం అంటే ప్రతి ఒక్కరం కూడా శ్రావణ వరలక్ష్మి వ్రతం మాత్రమే చేస్తూ ఉంటాం, కానీ ఈవిడ మాత్రం గౌరీ వ్రతం కూడా అంగరంగ వైభవంగా చేసిందని చెప్పొచ్చు. చాలామంది శ్రావణ మాసం మంచి భర్త రావాలి, లేకపోతే మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ ఈవిడ మాత్రం ప్రపంచం మొత్తం కూడా లోక కళ్యాణం కోసం ఎంత తాపత్రయపడుతుందో వాళ్ళందరి కూడా అందంగా హ్యాపీగా ఉండాలని కోరుకునే వ్యక్తి అని చెప్పొచ్చు. ఆల్రెడీ మన అందరికీ కూడా తెలిసిన వ్యక్తే ఆవిడే కీర్తి గారు. ఇప్పుడు కీర్తి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అసలు అమ్మవారు ఎవరు అనుకునేలాగా ఉన్నారు, ఒకవైపు వెనకాల ఒకవైపు ముందు. సో ఈరోజు మీరు అంటే శ్రావణ మాసం ముగింపు అయిపోతున్న మాసంలో మీరు మంగళ గౌరీ వ్రతం చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది ఈరోజు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే మంత్ మొత్తం గడిచిపోయింది. నేను లాస్ట్ వీక్ చేసుకుందాం అనుకున్నా, ఆ రోజు కుదరలేదు. ఎందుకు అంటే ఈరోజు ఏకాదశి కదా, శ్రావణ మంగళవారం కలిసి వచ్చింది అని చెప్పి లాస్ట్ వీక్ చేయాల్సింది ఈ వీక్ చేసుకున్నాను. నేను చాలా ఇష్టంగా చేసుకున్నాను ఈరోజు. లాస్ట్ ఇయర్ బాగా చేశాను, గౌరీ వ్రతం చేసుకున్నాను, ఇంట్లో చేశాను. ఈ సంవత్సరం మాత్రం ఎందుకో కొంచెం అమ్మకి ఇంకా మంచిగా చేయాలి, ఒక 10-15 మంది ముత్తైదుల్ని పిలవాలి, వాళ్ళకి వాయనం ఇవ్వాలి అని చెప్పి నా మనసుకి సంకల్పం అనిపించింది. అంటే అనిపించడం ఓకే, అంటే చాలా మంది కూడా శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతం కూడా చేస్తూ ఉంటారు. అవును, కానీ మీరు స్పెషల్గా పసుపు కుంకుమలతో అది చేయడం, అంటే అమ్మవారిని కూర్చోపెట్టడం అనేది అసలు ఎన్ని పెట్టారు, ఏంటి, ఎలా అనిపించింది? ఎప్పుడులానే అండి, నా విషయంలో కళలు రావడము లేదా నా మైండ్కి అనిపించడము, నాకు ఏదో ఊహల్లో అలా సడన్గా ఏదో పని చేస్తూ కూడా కొంచెం కొత్త కొత్త పూజలు ఐడియాలు వస్తాయి. ఎవరైనా పని విషయంలో వస్తాయి, వాళ్ళ బిజినెస్లో కావచ్చు, వాళ్ళ పర్సనల్ విషయంలో కావచ్చు వస్తాయి ఐడియా. సరే ఇలా చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. నా లైఫ్ డిఫరెంట్ అనమాట. అంటే పూజది అలా సడన్గా వచ్చేస్తుంది మైండ్కి, అది జరిగిపోతుంది. నా ప్రమేయం ఉందా లేదా అని కూడా ఒక్కోసారి జరిగిన తర్వాత అర్థం అవ్వదు. ఈ సంవత్సరం కూడా ఈ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి అని అనుకున్నా. అసలు శ్రావణ మాసం అంటే ప్రతి ఆడవాళ్ళు ముందుగా లక్ష్మీదేవిని బాగా పూజ చేస్తారు. అవును, అసలు మనిషికి ఆడవాళ్ళకి కావాల్సిన లక్ష్మీదేవి ఒక్కటే కాదు, ధనం ఒక్కటే కాదు, ఫస్ట్ మాంగళ్యం, సౌభాగ్యం. అంటే గౌరీదేవి ప్రతి ఆడపిల్లకి పెళ్లికి ముందే గౌరీదేవి పూజ ఎందుకు చేపిస్తారు? పెళ్ళైన వాళ్ళే చేయాలని లేదు కదా, మరి పెళ్లి కాకముందే ఎందుకు చేపిస్తారు అంటే ఆ తల్లి తాళి అంత గట్టిది అని ఒక నమ్మకం, పురాణాలు అవే చెప్తూ ఉంటాయి కదా. సో అలా అనుకుని నేను చేశాను అనమాట. అంటే నా ఫ్యూచర్ గురించి నేను చేశాను. ఈ సంవత్సరం ఇలా ఇంకా బాగా చెయ్యాలి, ఇన్ని పూజలు చేస్తున్నాను కదా, సడన్గా నాకు 1 డే బ్యాక్ అనిపించింది, గౌరీదేవి అమ్మ గౌరమ్మ మంచిగా నీకు పూజ చేయాలి అనుకున్నాను. బైక్ పై ఉన్నా, నేను బయటికి వెళ్ళాను. నేను వెళ్ళే దారిలో అనిపించిందండి, ఇలా 108 గౌరమ్మలు అని నాకు కనిపిస్తుంది. అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం
జనాల్లోకి వెళ్ళింది. కొంచెం మీరు అది కూడా ఫేస్ చేయడం జరిగింది. ఓకే. ఒక్క ఇంటర్వ్యూ వల్ల అంటే అది మంచి ఇంటర్వ్యూ అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అది మీకు కూడా కొంచెం ఒక చిన్న మచ్చ తీసుకొచ్చిందని చెప్పొచ్చా? ఆ, నేనైతే అలా అనుకోవట్లేదండి. మచ్చ అని నేను ఎప్పుడు అనుకోను. నిజం నిలకడగా వస్తుంది, అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. నేను అది బాగా నమ్ముతాను. ఇప్పుడు ఫేమ్ అనేది కొనలేనిది, వెళ్ళలేనిది. అదేదో సంతలో కొనుక్కునే వస్తువు కాదు. ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ ఫేమ్ అనేది దేవుడు ఇవ్వాలి. ఫేమ్ అని కూడా అనొద్దు దాన్ని. ఒక పేరు, మనం చేసే కష్టానికి ఒక విలువ, అది దేవుడే ఇవ్వాలి. అది ఎవరో ఇస్తే అవ్వదు. కొన్ని కామెంట్లు నేను కూడా చదివానండి. జనాలు అనే మాటలు కొన్ని నేను ఫేస్ చేశాను. కానీ నేను ఎందుకు పట్టించుకోను? నేను ఇంకా నాలాగే నేను ఎందుకున్నాను? మరి నేను ఎప్పుడు ఆపేయచ్చు కదా? ఒకవేళ నేను భయపడి ఉంటే ఇంకా వీడియోలు, నాకు జరిగే వింతలన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు దేవుడిచ్చిన అదృష్టం. దేవుడు ఎలా నాకు కనిపిస్తున్నాడు, దేవుడు అంటే డైరెక్ట్గా దిగొస్తున్నాడు అని కూడా నేను చెప్పట్లే. నాకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు. దాన్ని నేను అందరికీ చూపిస్తున్నాను, వీడియోలు చేస్తున్నాను. మరి మీరు నన్ను విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. మరి నా వెనుక జరిగే వీడియోలో అసలు ఏం జరుగుతుంది, నా వెనుక జరిగేది ఏంటి, నేను ఎవరి గురించి కష్టపడుతున్నాను, నా కష్టం ఎడిపోతుంది, దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా అంతా అమ్మవారికి దగ్గర అవ్వటం అది ఎప్పటి నుంచి ఏంటి అసలు? దానికి టైం అనేది నాకేం గుర్తులేదండి. చేస్తూ 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 ఈరోజు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ వరకు కూడా, ఈరోజు ఈ గౌరీదేవి వ్రతం వరకు కూడా మొదలు ఎక్కడైందో నాకు తెలియదు, కానీ ఇది ఎక్కడెండు కూడా నేను చెప్పలేను. నా లైఫ్లో ఒక పార్ట్, నా లైఫ్ స్టైల్ నాకే ఉంటుంది. అంటే ఒక సామాన్యమైన అమ్మాయినండి నేను, మీలాంటి ఒక సామాన్యమైన అమ్మాయి. నేనేమి అంటే పురాణాలు, శాస్త్రాలు, వేదాలు చదివిన దాన్ని ఏం కాదు. ఒక వింత జరుగుతుంది. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను. నా లైఫ్లో నాకు తెలియకుండా కొన్ని వింతలు జరుగుతున్నాయి. అది ఎందుకు అంటే నా దగ్గర సమాధానం లేదు. అంటే చిన్నప్పటి నుంచి మీరు అంటే దేవుడికి దగ్గరగా ఉంటూ ఉంటారా? అంటే అమ్మగారు కావచ్చు, లేకపోతే ఇంట్లో ఎవరైనా అలా? మా అటు తరంలో ఇటు తరంలో ఎవ్వరు లేరండి. ఇంత పూజలు చేసే వాళ్ళైతే ఎవరు లేరు. మినిమం చేస్తారు, అసలు చేయకుండా ఎవరు ఉండరు. పూజలు, వ్రతాలు ఇయర్లో వస్తూ ఉంటాయి కదా, సంవత్సరం అంతా, తర్వాత పండుగలు, అలాంటప్పుడు చేసుకుంటారు అందరూ. ఏదైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ని బట్టి అయ్యగారులు ఏదైనా చెప్తే హోమాలు చేయించుకుంటారు తప్ప అసలు దేవుడికి చేయటం ఏంటి, వాళ్ళ కోసమే చేయటం ఏంటి, మనిషి కోసం కదా చేసుకోవాలి. దేవుడి పూజలు దేవుడికే చేయటం ఏంటి అనేదే నా వింత. అంటే ఇందాక నీ ఇంట్రోలో కూడా చెప్పినట్టుగా అంటే లోక కళ్యాణం కోసం ఇన్ని పూజలు చేస్తున్నారా, లేకపోతే భర్త కోసం, రాబోయే భర్త కోసం ఇన్ని చేస్తున్నారా అంటే ఏం చెప్తారు మీరు? భర్త అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏ ఆడపిల్లకైనా భర్త అనేవాడు వాళ్ళ జీవితంలో చాలా ముఖ్య పాత్ర. అక్కడ స్టెప్ తప్పింది అంటే ఇంకా ఏ ఆడపిల్ల జీవితమైనా ఇదే. ఎవ్వరికి ఉండదండి, ఎవ్వరికి ఉండదు మంచి భర్త రావాలి, బాగా చూసుకోవాలని ఏ ఆడపిల్లకైనా ఉంటది కదా. ఆ విషయంలో నేను కోరుకుంటున్నాను. అది స్వార్థం లేని కోరిక. నా లైఫ్ కూడా ఒక లీడ్ చేయాలి కదా నేను. అలా ఒక మంచి భర్తని చేసుకోవడం అనేది అమ్మకి తెలుసు. అది అంటే ఎటువంటి స్వార్థం లేని కోరిక ఏ ఆడపిల్లైనా కోరుకునేది. ఇక పూజలు అంటారా, లోక కళ్యాణార్థం నేను చెప్పక్కర్లేదు. అసలు ముందు నాకు తెలియదు లోక కళ్యాణార్థం. నేను ఇప్పుడు మనం ఆ పదానికి మీనింగ్ నాకు ఫస్ట్లో తెలిసేది కాదు. అలాంటిది నేను చేసేసి వచ్చేసాను. ఓకే. దాని గురించి పురాణాలు కూడా నేను చదవాల. లోక కళ్యాణం అంటే ఏంటి, ఎలా చేస్తారు, అది ఇది అని చెప్పి నేను చేసిన తర్వాత తెలుసుకున్నాను. అంటే నా వల్ల లోక కళ్యాణం జరిగింది. ఎవరైనా అండి, మీరు చూస్తారు ఈ జనరల్ లైఫ్లో ఇప్పుడున్న జనరేషన్లో ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకోవడమే చాలా కష్టంగా ఉండింది. అలాంటిది ఒక సామాన్యమైన ఆడపిల్లే, మనం ఏమీ అన్ని నేర్చుకుని వచ్చిన దాన్ని కూడా కాదు. మరి ఈరోజు ఒక ఆడపిల్ల ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారండి, 5గురు ఉంటారు, మీ పిల్లలు ఉంటారు, మీ మనస్తత్వాలు కలుస్తాయా? మీరు ఒకటి తింటా అంటారు, మీ పిల్లలు ఒకటి అంటారు, మీ హస్బెండ్ ఒకటి అంటారు. అలాంటిది మీ ఇళ్ళల్లోనే మీ అందరికి సఖ్యత ఉండదు, మీ మనస్తత్వాలే ఒక రకంగా ఉండవు. మరి ఒక ఆడపిల్ల ఇంతమందిని తీసుకొచ్చి ఏకదాటిగా ఒక దారిలో నడిపించగలుగుతుంది అంటే ఎవరు? అమ్మ. ఆ అమ్మవారి అనుగ్రహం ఉంది. అంటే ఏదో చెప్పాలి సమాజానికి, ఒకేసారి కూడా మనం ఏమీ చెప్పలేము ఈ లైఫ్లో నడుస్తూ ఉంటే. అలా అని కంప్లీట్ దైవత్వం, నేనేదో చేసేస్తాను, నేను దైవత్వంలోనే ఉండాలి అనేది కూడా కాదు. నా లైఫ్లో నా చేతుల మీదుగా లోక కళ్యాణం రాసుంది. నాకు అమ్మవారిచ్చిన జన్మ ప్రకారం నా జీవితంలో చాలా అద్భుతాలు అయితే జరుగుతున్నాయండి. కొన్ని మీరు చూస్తారు, కొన్ని నేను ఫేస్ చేస్తాం.
అంటే నిజంగానే మీరు అన్నట్టుగా మేము చూసినవి కొంతవరకే. మీరు వెనకాల కూడా అంటే చాలా మందికి కీర్తి ప్రశాంతి అంటే అమ్మవారి పూజలు చేస్తుంది, వచ్చిన వాళ్ళందరినీ నవ్వుతూ పలకరిస్తుంది, ఇక్కడ వరకే. కానీ చాలా మంది అంటూ ఉంటారు అంటే దేవుడికి ఇంత చేస్తున్నావు, చాలా మంది బయట తిండి లేని వాళ్ళు, ఆకలితో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి నువ్వేం చేస్తున్నావు అని క్వశ్చన్స్ వేసిన వాళ్ళకి కూడా మీ బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. మీరు చాలా మందికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు, తిండి పెడుతున్నారు, బట్టలు పెడుతున్నారు, అనాథాశ్రమంలో కూడా ఎంతో కొంత మీకు తోచినంత ఇస్తున్నారు, ఇవన్నీ కూడా తెలియదు. అయితే ఇవన్నీ కూడా చేయడానికి మీకు అంత అనుగ్రహం వచ్చింది అమ్మవారి దగ్గర నుంచి. సో అసలు అమ్మవారు ఎప్పుడు కనిపించింది ఏంటి? అమ్మవారు కనిపించడం అంటే కళలో చాలా కనిపిస్తుందండి. కొన్ని కొన్ని సందర్భాల్లో నాకు గుర్తులేదు కానీ చిన్న చిన్న షాడోస్ కానీ ఎవరో ఇలా బ్లింక్ అవుతుంది కదా ఒక సెకండ్, అలాంటివి చూసిన సందర్భాలు, పాదాలు చూసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా కంప్లీట్గా డైరెక్ట్గా అనేది నేను చూడలేదు. రీసెంట్గా నేను ఇక్కడ మన ఫలక్నమ్మ కాళీ టెంపుల్కి వెళ్ళానండి, లాస్ట్ అమావాస్య, ఆషాఢ అమావాస్య రోజు. ఆ రోజు ఒక ఆవిడ, నేను గుళ్ళోకి వెళ్ళాను, ఇసుక వేసినా కూడా రాలనంత జనం ఉంటారు, అది అందరికీ తెలిసిన విషయం అమావాస్య అంటే. నేను వెళ్ళడమే 2 అయింది, 2 గంటలకి విపరీతమైన జనం. ఎక్కడో మేము కారు ఆపుకొని నడుచుకుంటా వెళ్ళిన దాన్ని, చేతిలో నిమ్మకాయల దండ, తర్వాత మాల, నేను ఎప్పుడు పెద్ద మాలలు చేయించుకుని తీసుకెళ్ళడం నాకు అలవాటు. హెవీ వెయిట్ ఉన్నాయి, ఎవ్వరు రాలే, ఒక్కదాన్నే వెళ్ళాను. మీరు నమ్మరు, మెరాకిల్స్ అండి. ఆ రోజు క్యూలో సరే అని చెప్పేసి ఆ మెయిన్ వాళ్ళు నాకు లోపల తెలుసు, వాళ్ళు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మరి అక్కడి దాకా వెళ్ళి ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలి కదా. అక్కడికి వెళ్ళే వరకు పోలీస్ వాళ్ళు ఉంటే వాళ్ళని అడుగుతూ అక్కడికి వెళ్ళాను, నేను లైన్లో వెళ్ళలేదు. 2 ఆడవాళ్ళు వచ్చారండి ఆ రోజు, చాలా పెద్దవాళ్ళు. ఒకరు నిమ్మకాయ దండ తీసుకున్నారు, ఒకళ్ళు పూలమాల తీసుకున్నారు. అదేంటమ్మా మీరు పెద్దవాళ్ళు, నేను కదా మోసుకోవాలి అలా అంటే లాగేసుకున్నారు వాళ్ళు నన్ను. గుడి లోపలికి వెళ్ళే వరకు అవి ఇవ్వాల. అది ఒక మిరాకిల్. నేను అనుకున్నాను ఎవరో అనుకున్నాను. తర్వాత గుడిలోకి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని గుడి చుట్టూ తిరిగి మళ్ళీ బయటికి రాగానే ఒక ఆవిడ వచ్చి నేను వెళ్తున్నాను అని ఇలా టర్న్ అవుతుంటే రైట్ హ్యాండ్ మీద ఒక ఆవిడ చెయ్యి వేసింది. వెనక్కి తిరిగి చూసా, ఏంటి అని అంటే నాకు ఆ చీర కొనిపెట్టు అని అడిగింది. సరే ఇక నా విషయం తెలిసిందే కదా, అయ్యో ముత్తైదు ఆవిడ ఎంత బాగుందోనండి, పెద్ద ఆవిడ 90 years ఉంటాయి, ముసలి ఆవిడ, కానీ ఎంత బాగుందో. ఆ ఫేస్ లో ఆ కళ తెలిసిపోతున్నాను. ఆమె మాట తక్కువ, 1-2 పదాలు అంటుంది, చీర కావాలి అంతే, మిగతాది మొత్తము స్మైలే ఉంటుంది. సరే నువ్వు ఇక్కడ కూర్చోమ్మా, కనీసం ఒక 10 అడుగులు కూడా వేసే సందు లేదు అక్కడ, ఆవిడ వెళ్ళటానికి కూడా ఛాన్స్ లేదు. వెళ్ళాను, ఆ శారీ కొనే ఆవిడ దగ్గర ఆవిడ చీరలు లేవనింది, అదే ఆవిడ అడిగిందండి అని చూపించాను ఆవిడకి. ఆవిడ తొంగి చూసింది, అవునమ్మ మరి ఒక చీర అయితే ఉంది, అమ్మవారికి బాగా కట్టింది, ఒక మంచి రోజు, నేను ఇవ్వను అని అంటుంది. అమ్మ నీకు డబ్బులు ఎక్కువ ఇస్తానని చెప్పి 500 ఎక్స్ట్రా ఇచ్చి ఆ చీర ఎలాగోలా తీసుకున్నాను. ఎక్కి తిరిగిస్తే ఇవి లేదు. ఏమైపోయింది అసలు, ఎటు పోయినా కూడా ఛాన్స్ లేదండి, అడుగులు అడుగు, నేను కూడా వెళ్ళలేను అంత స్పీడ్గా, అసలు కనీసం వెతికే ఛాన్స్ కూడా లేదు, ఎటు తిరిగినా దొరకలేదు అని అంటే నాకు ఆ చీరలు అమ్మే ఆవిడకి దొరికింది ఇక అదృష్టం. ఆవిడ అనింది అనమాట, లేదు అమ్మవారే వచ్చింది నీకు ఇప్పుడు, ఆవిడ ఎట్లా వస్తుందండి మరి, డైరెక్ట్గా విగ్రహం వస్తుందా, అట్లా రాదు కదా, మనిషి రూపంలో వచ్చింది. నేను ఇట్లా కాదమ్మా, ఇంకా నిన్నుగానే నేను చూడాలి అని అనిపిస్తుంది కదండి. ఇన్ని పూజలు చేసినప్పుడు, ఇంత కష్టపడుతున్నప్పుడు నాకంటూ అమ్మని చూడాలని అనిపిస్తుంది కదా. అంటే చాలా మంది కూడా నిత్యం దీపారాధన చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, ఆ భగవంతుడికి దగ్గరగా ఉంటారు, మాంసం మానేస్తారు, సంసారానికి దూరంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దొరకని అదృష్టం కూడా మీకు దొరికిందని చెప్పొచ్చు. అంటే కొంతమంది ఏమంటున్నారంటే కీర్తి ప్రశాంతి గారు ఇదంతా కూడా ఒక ఫేమ్ కోసం చేస్తున్నారు, అంటే ట్రోల్ అవ్వటానికో లేకపోతే ఇంకా దేనికో చేస్తున్నారే తప్ప అసలు దేవుడు మాకే కనిపించలేదు, ఆవిడికి ఎలా కనిపించారు అంటూ కూడా చాలా మంది కొన్ని కామెంట్స్ పెట్టడం, కొంతమంది మిమ్మల్ని కూడా సూటి ప్రశ్నలు అడిగినవి కూడా చాలా వరకు కూడా పెడతారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫేమ్ కోసం చేయడం అంటే ఎలా చేయాలి, మాట్లాడాలి, అంటే ఎలాంటి కష్టం లేకుండా చేసేది ఫేమ్. ఫస్ట్ నువ్వేం కష్టపడకుండా చేసావు అంటే ఎస్ క్వశ్చన్ చేయొచ్చు. నువ్వు ఫేమ్ కోసం ఇలా అరుస్తున్నావు కెమెరా ముందు, నువ్వు ఫేమ్ కోసం ఇలా డాన్స్ చేస్తున్నావు, ఫేమ్ కోసం ఇలా చేస్తున్నావు అంటే నీ కష్టం ఏమి కనిపించకుండా నువ్వు ఫేమ్ కోరుకుంటున్నావు అనేదాన్ని క్వశ్చన్ చేయొచ్చు. అసలు ఫేమ్ అనేది ఎందుకు వస్తుందండి, ఊరికినే మన ఏమన్నా సంతలో కొనుక్కునే వస్తువు అదేమన్నా ఫేమ్ అనేది, అదొక అదృష్టం. ఎవరికైనా, నేననే కాదండి, ఎవరికైనా మనం కొనలేనిది వెళ్ళలేనిది ఏదైనా ఉందంటే పేరు. మీరు ఎంత డబ్బన్నా సంపాదించండి, ఆ డబ్బును పెట్టి పేరుని కొనలేం. అవును, అది ఎలా వస్తుంది, దేవుడు అనుగ్రహం ఉంటేనే వస్తుంది. ఎవరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే.
నాకు తెలియదురా బాబు, నేను ఎలా ఫేమ్ అయ్యానో నాకే అర్థం కావట్లేదు అని నేను ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఈ రోజు ఇప్పటి వరకు మీకు అదే చెప్తున్నా. అవును, ఫేమ్ కోసం చేసేదైతే మన కష్టం ఎడిపోతుంది. మీరు ఒక వీడియో చూస్తున్నారండి, నా డ్రెస్ చూస్తున్నారు, నా అలంకరణ చూస్తున్నారు, వెనుక జరిగేది ఏంటి? అక్కడ ఎవరున్నారు, ఎవరు కూర్చున్నారు అక్కడ? కొంచెమన్నా భయం ఉందా? కొంతమందికి అసలు అనిపిస్తుందండి నాకు, మీకు అసలు దేవుడు అంటే భయం ఉందా, ఏం జరుగుతుంది? అయితే మామూలుగా మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కొంతమంది వల్ల మీరు కూడా ఫేక్ అనేది కొంచెం జనాల్లోకి వెళ్ళింది, కొంచెం మీరు అది కూడా ఫేస్ చేయడం జరిగింది ఒక్క ఇంటర్వ్యూ వల్ల. అంటే అది మంచి ఇంటర్వ్యూ అయినప్పటికీ ఆ తర్వాత వాళ్ళు చేసిన ఏదైతే బిహేవియర్ ఉందో అది మీకు కూడా కొంచెం ఒక చిన్న మచ్చ తీసుకొచ్చిందని చెప్పొచ్చా? నేనైతే అలా అనుకోవట్లేదండి. మచ్చ అని నేను ఎప్పుడు అనుకోను. నిజం నిలకడగా వస్తుంది, అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. నేను అది బాగా నమ్ముతాను. ఇప్పుడు ఫేమ్ అనేది కొనలేనిది, వెళ్ళలేనిది. అదేదో సంతలో కొనుక్కునే వస్తువు కాదు. ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, కానీ ఫేమ్ అనేది దేవుడు ఇవ్వాలి. ఫేమ్ అని కూడా అనొద్దు దాన్ని. ఒక పేరు, మనం చేసే కష్టానికి ఒక విలువ, అది దేవుడే ఇవ్వాలి, అది ఎవరో ఇస్తే అవ్వదు. కొన్ని కామెంట్లు నేను కూడా చదివానండి, జనాలు అనే మాటలు కొన్ని నేను ఫేస్ చేశాను. కానీ నేను ఎందుకు పట్టించుకోను, నేను ఇంకా నాలాగే నేను ఎందుకున్నాను? మరి నేను ఎప్పుడు ఆపేయచ్చు కదా. ఒకవేళ నేను భయపడి ఉంటే ఇంకా వీడియోలు, నాకు జరిగే వింతలన్నీ నేను ఎందుకు చూపిస్తున్నాను అంటే, నాకు దేవుడిచ్చిన అదృష్టం. దేవుడు ఎలా నాకు కనిపిస్తున్నాడు, దేవుడు అంటే డైరెక్ట్గా దిగొస్తున్నాడు అని కూడా నేను చెప్పట్లే. నాకు ఏదో ఒక రూపంలో కనిపిస్తూ ఉంటాడు. దాన్ని నేను అందరికీ చూపిస్తున్నాను, వీడియోలు చేస్తున్నాను. మరి మీరు నన్ను విమర్శిస్తున్నారు, బాగానే ఉంది. మరి నా వెనుక జరిగే వీడియోలో అసలు ఏం జరుగుతుంది, నా వెనుక జరిగేది ఏంటి, నేను ఎవరి గురించి కష్టపడుతున్నాను, నా కష్టం ఎడిపోతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా మనిషిని ఒక మాట అనేయడము అని అంటే అది ఎప్పటికైనా రివర్స్ వెళ్తుందండి. ఎవరికైనా నిజం నిలకడగానే వస్తుంది, పర్వాలేదు. ఎవరిన్నన్నా నేను పట్టించుకోనండి. ఎందుకంటే నేను నిజంగానే చేస్తున్నాను పూజలు. పాలాభిషేకంతో నేను అందరికీ తెలుసు, కానీ నేను చేసిన పూజలు నాకు తెలిసిన వాళ్ళకి తెలుసు కదా, నేనంటే ఎవరో తెలిసిన వాళ్ళకి తెలుసు కదా. ప్రపంచమంతా తెలియాలంటే ఇప్పుడు వీధి దాటింది, ఇప్పుడు ఊరు దాటింది, మా జిల్లా దాటింది, ఇప్పుడు స్టేట్ దాటింది, అప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది. నేను చేసిన కష్టం ఎక్కడికి పోదు. అలా అని నేను కష్టపడుతున్నానని నేను చెప్పలేదు ఎప్పుడు, ఏ వీడియోలో కూడా. మామూలుగా సౌందర్య మీకు తెలిసి ఉండొచ్చు, అంటే రీసెంట్గా కొంచెం సౌందర్య గారి వీడియో వచ్చిన తర్వాతనో మీ వీడియో సంథింగ్ ఏదో వచ్చిన తర్వాత కొంతమంది మిమ్మల్ని కూడా ఫేక్, ఎందుకంటే తను ఒక అవకాశం రావటానికో లేకపోతే ఫేమ్ అవ్వడానికో డబ్బుల కోసం ఎలా అయితే పూనకం వస్తున్నట్టు చేసిందో మీరు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ అలా డబ్బులు ఇచ్చి చేయించుకున్నారనే వార్త కూడా కొంతవరకు వచ్చింది. దానికి సంబంధించి మీరు ఏమంటారు? నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదండి, ఎవ్వరికి కూడా నేను సింగిల్ ఎంపీ ఇవ్వలేదు. నన్ను ఇంటర్వ్యూస్ అడిగితేనే, అది కూడా కొన్నిసార్లు అడగడం వల్లనే నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అది కూడా వాళ్ళైనా ఎందుకు అడుగుతారండి, మనలో ఏదైనా విషయం ఉంటేనే కదా. మీరైనా ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తారు? ఎలా పడితే అలా ఎవరిని చేయరు కదా, ఏదో ఒక విషయం ఉంటుంది కదా, దాన్ని బట్టి అందరూ ఇంటర్వ్యూస్ చేశారు. నేను ఎవరిని విమర్శించను, కానీ అండి ఎవరు లైఫ్లో ఎవరి ఇష్టాలు అనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు అనేది వాళ్ళ జీవితం మీద ఆధారపడి ఉంటుంది. అది మనం జడ్జి చేయలేం. అవును, ఏదైనా కూడా. నాదైనా అంతే, నా మీద ఆధారపడి ఉంటుంది నేనేం చేసినా. సో నేను జెన్యున్గా ఫేకు అని అంటే ఈ రెండింటికి తేడా నేను ఒకటైతే చెప్పగలను, అంటే ఓపెన్గానే మాట్లాడుతున్నా. ఫేకుకి రియల్కి తేడా ఏంటి అంటే కష్టం కనిపించాలా. అవును, మరి కష్టం కనిపించినప్పుడు ఫేక్ ఎలా అవుతుంది? ప్రపంచంలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ మిక్స్ చేస్తే మరి ప్రతి ఇల్లు కూడా మంచి చెడుతో కొట్లాడుకోవాలి ఫస్ట్ మన ఇంట్లోనే. రీసెంట్గా నేను ఒక అతన్ని కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది బిగ్ టీవీలో, అఘోరి స్వామి అని చెప్పి. అంటే అతను కూడా ఎలా మాట్లాడుతున్నాడు అంటే, నేను చనిపోయి 8 సంవత్సరాలు అయింది, నాకు శివుడు ఒక 7-8 అడుగులు కనిపించాడు, చెయ్యి ఇంత పెద్ద ఉంది, ఎముడు కనిపించాడు, సినిమాలో చూపించినట్టుగా లేదు. ఇలాంటివన్నీ అంటే జనాలు ఇలా కహానీలు చెప్పే వాళ్ళకి దగ్గర అవుతున్నారా, లేకపోతే నిజానికి దూరం అవుతున్నారా అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగిన క్వశ్చన్కి ఇది రిలేటెడ్గానే ఉంది. అంటే వాళ్ళ ఇష్టం కదండి, అది వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటో మనకు తెలియదు. వాళ్ళకి నిజంగా కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు, అది మనకు సంబంధం లేని విషయం. నేను విమర్శించాను ఎవరిని, నా వరకు వచ్చిందైతే నేను చెప్పగలను. దేవుడు అనేవాడు ఫస్ట్ మన నమ్మకం అండి. మనం మంచిగా నమ్మితే రాయి కూడా దేవుడు అవుతాడు, నమ్మకపోతే గుళ్ళో దేవుడు కూడా కనిపించాడు ఎవరికి. అంటే అవసరార్థం అంటారు కదా, నీకు అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఒకలాగా
రెండు బ్యాలెన్స్డ్గా ఉంటుంది కదా, దాన్ని మాత్రం నేను నమ్మి బేస్ చేసుకునే నేను ఇంతవరకు వచ్చానే తప్ప ఫేక్ రియల్ లేదా దేవుడు కనిపించాడు కనిపించట్లేదు అనే దాని మీద నేను ఎప్పుడు నాకు అసలు అవగాహన లేదు. ఫస్ట్ నాకు ఏదైనా కనిపించింది అనుకోండి, ఇదిగోండి ఇది కనిపించింది చెప్పడం వరకు తెలుసు. అంటే మేము బయట చూస్తూ ఉంటాం, అంటే గుళ్ళలో మీరు చూస్తూ ఉండొచ్చు, పూనకాలు వచ్చేస్తూ ఉంటాయి చాలా మందికి, దేవుడు కనిపించాడు అంటారు, గట్టి గట్టిగా అరుస్తారు, అంటే ఒక లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి మీరు ఏమంటారు? ఎందుకంటే మీరు ఇన్నేళ్ల నుంచి దాదాపుగా 10-12 ఏళ్ల నుంచా మీరు చేసేది? ఈ 12 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఏ రోజైనా అమ్మవారు ఒంటి మీదకి రావడం కానివ్వండి, లేకపోతే ఇంట్లో మీ అమ్మగారి మీదకైనా ఒంటి మీదకి వచ్చి పూనకం అంటే ఒక్కరి మీద వస్తే అనుకోవచ్చు, ఒకేసారి 5-6 మంది మీదకి వస్తుంది అనుకోవడాన్ని మీరేమంటారు దానికి సంబంధించి? నిజంగా దాంట్లో కూడా నాకు అంత తెలియదండి. నేను ఇన్ని పూజలు చేశాను కానీ అమ్మవారి మీదకి రావడము, పూనకాలు రావడము, అరవడాలు ఇలాంటిది నాకు ఎప్పుడు జరగలేదు. నాదంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనసుతో నేను నమ్మిన దైవం నాతో మాట్లాడుతుంది అంతవరకు నాకు తెలుసు. నాకు చాలామంది నా చుట్టూ ఉన్న వాళ్ళు కానీ, నా ఫ్రెండ్స్ కావచ్చు, పక్కింటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా బంధువులు కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా కూడా వాళ్ళ వాళ్ళ సందర్భాలను బట్టి, వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ని బట్టి నేను ఏదైనా లేదులే అమ్మ ఇలా అవుతుంది, లేదండి ఇలా అవుతుంది అని నేను అంతవరకు అయితే నేను చెప్తానంటే నేను నమ్ముతాను కదా దేవుణ్ణి. నేను ఒక మంచి మాట చెప్తాను. ఈ అరవడాలు, గోల్ చేయడాలు, ఊగడాలు నాకు అవి ఎప్పుడు తెలియదండి. నాకు దాని గురించి అసలు కొంచెం కూడా తెలియదు. అంటే కీర్తి ప్రశాంతి గారు ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటారా, లేకపోతే అప్పుడప్పుడు కోపం కూడా అవి చూపిస్తూ ఉంటారా? కోపం కూడా వస్తుందండి. మరి మాకు ఇన్ని వీడియోస్లో ఎప్పుడు ప్రశాంతంగానే చిరునవ్వుతోనే ఉన్నారే తప్ప ఎక్కడ కోపం కనిపించదు. ఎలాంటి సందర్భంలో వస్తూ ఉంటుంది? కొంచెం తక్కువే. చాలా వరకు అందరికీ దూరంగా ఉంటా ఫస్ట్. అంటే మనం పీస్గా ఉండొచ్చు కదా అని చెప్పేసి. నేను కూడా అందరిలాంటి దాన్నే కదా, నాకు ఒక జన్మిచ్చాడు దేవుడు, నా లైఫ్ స్టైల్ ని అన్ని ఉంటాయి. దేవుడికి చేసినంత మాత్రాన నువ్వు ఇంకా ఇలాగే ఉండు అనేది ఎక్కడ ఏ శాస్త్రాల్లో లేదు. నా లైఫ్ లో వింతలు అంతే. మామూలుగా దేవుడికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇందాక మనం ఫస్ట్ లో అనుకున్నట్టుగా అన్నిటినీ వదిలేస్తారు. మరి మీరు కూడా అలా ఏమైనా అన్ని అంకితం చేసేసారా, లేకపోతే మీ నార్మల్ లైఫ్ అంటే ఒక ఆడపిల్లగా నార్మల్ లైఫ్ అంతా కూడా లీడ్ చేయబోతున్నారా? అంటే లేదండి, లీడ్ చేస్తాను. మంచి భర్త, పెళ్ళి అన్నీ నాకు ఉంది, చేసుకోవాలని ఉంది. కానీ మంచిగా సెట్ అయ్యేవాడు, అది మెయిన్ బేస్ అయ్యి ఉందన్నమాట. అంటే మనం చేసిన పనులకి కానీ ఏదైనా కానీ సపోర్టివ్గా ఉండేవాళ్ళు. అంటే ఇప్పటి వరకు ఇక్కడ లీడ్ చేశానండి. రేపు పెళ్ళైన తర్వాత నాకు ఇంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి కూడా నేను ఉండాలి, నేను దానికి రెడీ. కానీ ఇప్పటి వరకు జరిగినదంతా కూడా అంటే అమ్మవారికి ఇంత సేవ చేసి ఇంత పేరు తెచ్చుకుని ఇన్ని పూజలు, లోక కళ్యాణం నిజంగా ఏ ఆడపిల్ల చేసి ఉండదేమో ఈ మధ్యకాలంలో. మరి అన్నీ చేశాను కదా, అదొక లైఫ్. నా పర్సనల్ లైఫ్ నాకు ఉంటుంది, నాకు అన్ని ఆశలు ఉన్నాయి, నేను కూడా అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాను. దైవానికి వచ్చేసరికి అదొక పార్ట్, నేనేం చేయాలో అవి చేసుకుంటూ పోతాను. అంటే మామూలుగా అమ్మవారే మీకు ఆ వ్యక్తిని కూడా చూపించబోతుంది అంటూ కూడా మీరు ఒకసారి మాట్లాడడం జరిగింది. అంటే చూపించిందా ఇప్పటి వరకు మీకు కాబోయే భర్తని? లేదు లేదు ఇంకా. అంటే మామూలుగా పెళ్ళైన తర్వాత అంటే అమ్మవారే మీకు ఒక అబ్బాయిని కళలో చూపించింది అనుకుందాం, ఆ వ్యక్తే మీకు కనిపించారు సడన్ గా ఏదో ఒక టైంలో. పెళ్ళైన తర్వాత పూజలన్నీ మానేయాలి, నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? అంటే అమ్మవారు చూపించిన అబ్బాయే కానీ అతనికి దేవుడు అంటే అమ్మ నిర్ణయం అయినప్పుడు నేను అగ్రి. ఇప్పటి వరకు అమ్మ నిర్ణయం మీద ఉన్నప్పుడు అది కూడా అమ్మ నిర్ణయం అని మీరే అన్నారు కదా, మరి అప్పుడు దేవుడికి దూరంగా ఉంటారు? లేదు, పెళ్ళయ్యే వరకు అలా ఉంచినా ఆవిడే చూసుకుంటది కదా. నేను అన్ని ఆవిడనే నమ్ముతానండి. నేను ఇటే వెళ్ళాలి, అటే ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఏం లేదు. నువ్వు వాళ్ళనే చూపించావనుకో అప్పుడు నేను ఉండాలి కదా. అట్లా దేవుడు మనకి కనిపిస్తున్నాడు లేకపోతే దేవుడికి మనం దగ్గర అవుతున్నాం అన్న టైంలో చాలా వరకు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి మనకి. అంటే మనం చాలా మంది నోళ్ళల్లో వింటూ ఉంటాం వాళ్ళ నోట్లలో నుంచి, నాకు దేవుడు కనిపించే ముందు ఆ రోజు ఇలా జరిగింది అని ఒక బ్యాడ్ ఇన్సిడెంట్. మీకు అలాంటివి ఏమైనా జరిగాయా? అంటే బ్యాడ్ అంటే ఏ రకంగా? మనుషుల వల్లనా? మనుషుల వల్ల కావచ్చు, ఎక్కువ ఇబ్బంది పడడం, ఏడవటం, ఎందుకు ఈరోజు ఉంది, ఈరోజు జరగకపోయి ఉంటే బాగుండేదేమో నా లైఫ్లో అనే విధంగా. ఉన్నాయండి. ఏంటండి? ఉంటాయి కదా, మన సహజమైన లైఫ్లో ఫేస్ చేసే ఉంటాయి. మనం ఇప్పుడు మీరు నన్ను ఒక్కదాన్నే మీరు ఈ క్వశ్చన్స్ వేస్తారు, నీకు దేవుడు అంటే ఎందుకు ఇష్టము, నువ్వు దేవుడి పూజలు చేస్తున్నావు అంటారు. నా పక్కన వేరే వాళ్ళు మీరు అడగగలరా? లేదు.
సో అది నేను నాలాగే ఉంటాను, అవతల వాళ్ళు ఉండాలని రూల్ లేదు కదా. మన అంటే ఏం ఫేస్ చేశారు? ఎలాంటి మాటలు, లేకపోతే మాటలా, లేకపోతే చాలా ఇబ్బంది పడ్డారు, ఏదైనా ఫేస్ చేశారా ఏంటి? అంటే నెగిటివ్ మాటలు, కొంచెం నెగిటివ్ మాటలే నేను తీసుకోలేను. మన జీవితంలో మనకి తెలియకుండా సడన్గా మనకి అంటే ఎవరో రావడము, అది అంటే కొన్ని రావడం వల్ల కొన్ని జరుగుతాయి. అంటే వాళ్ళు మైండ్ సెట్ అంటే మనకు సెట్ అవ్వదు అనుకోండి, మనం ఉండలేం కదా. అలాంటివి నేను కొన్ని చూసాను. అంటే పెద్దగా నేను చెప్పను, చిన్న చిన్నవి కొంచెం ఏదైనా నెగిటివ్ ఉన్నా, వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు లేదా వీళ్ళు అంటే మనల్ని చీట్ చేస్తున్నారు, అలాంటివి ఒక్కరోజు కాకపోయినా 10 రోజులకైనా దొరుకుతారు. అవును. అలా నేను ఫేస్ చేశాను. అంటే మన ముందు మంచిగా మాట్లాడుతూ మనం చెప్పినవన్నీ వీళ్ళు నమ్మేస్తున్నారు, తర్వాత మనం ఎప్పటికీ ఇట్లనే ఉంటాం అనుకున్న వాళ్ళు కూడా అమ్మవారు నేను ఒక్కటే నమ్ముతా, ఈరోజు నువ్వు ఇలా చేయొచ్చు, నెగిటివ్గా మాట్లాడుతున్నావు, ఇట్లనే కంటిన్యూ అయితే అమ్మ ఎక్కువ రోజులు ఉంచదు కదా. ఆ నెగిటివ్ని నేను ఫేస్ చేసేదాన్ని కాదు, అవైతే ఫేస్ చేశాను. అంటే మామూలుగా కీర్తి ప్రశాంతికి అన్నీ తెలిసిపోతూ ఉంటాయి, అంటే ఏం జరగబోతుందో కూడా కొంచెం కొంచెం తెలుస్తుంది అనేది నిజమేనా? నిజమే. అంటే ఎలాంటివి తెలుస్తూ ఉంటాయి? పెద్దవాళ్ళే చెప్తారు కదండి, మహానుభావులు గురువులు ఎంతో మంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ కూడా బోల్డ్ వస్తాయి. దేవుడికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి జరగబోయేది ఖచ్చితంగా ముందు ప్రకృతి చూపిస్తుంది అని చెప్పేసి అవి తెలుస్తాయండి. ఇక్కడ ఇంకో చిక్కు కూడా ఉంది మీరు అడిగిన దాంట్లో. కొన్ని తెలియకుండా కూడా కొన్ని మనం హార్డ్గా ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును. అది కూడా ఎందుకు జరుగుతుంది అనే దానికి నేను ఆలోచిస్తా, ఫస్ట్ రియాక్ట్ అవ్వను. ఇప్పుడు ఒకటి ఏదైనా గొడవే అయిందనుకోండి ఎవరితోనో మనకి, అది నాకు అమ్మ చెప్పలేదు కదా, నాకు తెలుస్తాయి కదా గాడికి దగ్గరగా ఉంటే, మరి ఇది ఎందుకు జరిగింది, నేను ఇది చాలా క్యాలిక్యులేట్ చేస్తా. మరి జరగకూడదు కదా, ఇది నా లైఫ్లో ఎందుకు జరిగింది నేను ఇక్కడ దగ్గరగా ఉన్నప్పుడు అంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే ఒక గుణపాఠం. నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ఉండాలి అంటే తోస్తారు వాళ్ళు సమస్యని. దేవుడికి దగ్గరగా ఉంటే చాలా అసలు మనుషులు కాదండి గాడ్ పెట్టేవి ఎదుర్కోవాలి, తెలుసా ఎంత టఫ్ ఉంటుందో. మనిషి పెట్టడు, దేవుడే పెట్టాడు. నిజంగానే నేను కూడా విన్నాను, అంటే మనుషులు పెట్టే పరీక్ష కంటే దేవుడు కనిపించేటప్పుడు దేవుడు పెట్టే పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకు పెడతాడో తెలుసా, నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నప్పుడు నీకు ఒక సమస్యనిచ్చా, నువ్వు నన్ను తిడతావా అని చూస్తాడంట. అసలు దాని గురించి నాకు పూర్తి వివరణే తెలియదు, నేను ఒక్క మాట కూడా అననమాట. ఇది ఇలా జరిగిందనుకో, ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, అది తెలిసిన రోజు మన దాకా వచ్చిన రోజు ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వీళ్ళు ఇలా మాట్లాడతారా అని తెలిసింది అనుకోండి, మనం ఆ రోజు బాధపడతాం కదా. బాధపడ్డప్పుడు అమ్మ మరి నేను ఇంత పూజ చేస్తున్నప్పుడు ఇలాంటివి ఎందుకు, ఇదెందుకు వచ్చింది అన్నప్పుడు అసలు ట్విస్ట్ అదే. అంటే నాకు ఇక్కడ ఇంకొక చిన్న ప్రశ్న, అంటే మీకు అన్ని కూడా ముందే తెలిసిపోతుంటాయి, ఎవరు ఎలాంటి వాళ్ళని కూడా తెలుస్తుంది కాబట్టి మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ గురించి మీరు మనసులో ఎక్కువగా అంటే ఇబ్బంది పడ్డా వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది అనేది విన్నా, నిజమేనా, వాస్తవమేనా? అంటే ఇక మనం ఏదన్నా మనల్ని అన్నారనుకోండి, ఏదన్నా బాధ పెట్టారనుకోండి, గట్టిగా అరిచేసి వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడం అనో అదనో, అసలు టైం వేస్ట్ పనులు అవన్నీ. ఒక్క సెకండ్లోనే నేను ఇంకా దాన్ని యాక్సెప్ట్ చేయలేను. అంటే ఒకరి మంచి ఎలా అయితే కీర్తి కోరుకుంటుందో అలాగే ఒకరు చేస్తాను. ఇదే అడుగుదాం అనుకున్నా, ఎంత నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు నేను అందరితో మంచిగా ఉంటానండి, మరి అది నిజమైనప్పుడు నేను నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళని సెకండ్స్లో కట్ చేయడంలో తప్పే లేదు. ఇప్పుడు నేను ఇబ్బంది పడకూడదు కదా. ఇప్పుడు నువ్వేదో అన్నావని చెప్పేసి నిన్ను తిట్టి నా టైం నేను ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? దేవుడు ఊరికే ఉన్నాడా? మనం తిడితే, నేను తిడితే మీరు ఇదైపోతే, మీరు నన్ను తిడితే ఇదైపోతే ఆయన ఎందుకు? దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడండి. అంటూ ఉంటారు కదా, కాలము ఆడపిల్ల ఏడుపు రెండు తగలకూడదు అని. 60 యాగాలు చేసినా ఆడదని ఉసురు పోదంట. కొన్ని సందర్భాల్లో బాగా ఉన్నట్టే కనిపిస్తుంది, ఆ ఉండడం కూడా ఒక శిక్షే, ఎందుకున్నావు అనేది కూడా. కానీ కాలం నేను చాలా నమ్ముతానండి, కాలం నిర్ణయిస్తుంది ఏదైనా అని చెప్పేసి నేను చాలా నేర్చుకున్నాను, జ్ఞానం బాగా వచ్చింది నాకు దైవత్వం వల్ల. ఓకే, కీర్తి ప్రశాంతి గారికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి, బ్లాక్ మనీ ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో అర్థం కాక ఇలా దేవుడి పేరు చెప్పి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని రూమర్స్, అది రూమర్స్ అనాలా లేకపోతే కొంతమంది ఈ విధంగా చేస్తున్నారు అనాలో తెలీదు, వాటికి మీ సమాధానం ఏంటి? డబ్బులు ఎక్కువ ఉన్నాయో తక్కువ ఉన్నాయో పక్కన పెడదాం, డబ్బు ఉన్నా లేకపోయినా జరగాల్సి ఉంటే మన తలరాతనైతే ఎవడు మార్చలేడు. ప్రతి మనిషికి ఫేట్ అనేది ఒకటి ఉంటుంది, అది అందరికీ తెలిసి కూడా ఇలా ప్రవర్తిస్తారు, ఇట్లా మాట్లాడతారు.
వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ని చూసుకోరు ఫస్ట్. ఎదుటి వాళ్ళది ఏంటి మంచిని కూడా తీసుకోలేని యుగంలో సమాజంలో మనం మనం ఉన్నాము. ఉన్నాం. ఎంత నేను చూస్తాను కదండి, ఒక మంచిని తీసుకోకపోతే మీరు ఎలా గెటన్ అవుతారు, మీ లైఫ్లో మీరు ఏం సాధిస్తారు అనిపిస్తుందండి నాకు ఒక్కొక్కసారి. మన మీద పెట్టే టైం ఏదో మీ మీద మీరు పెట్టుకోండి, అంతే కదా. ఇప్పుడు నా మీద టైం పెట్టి వేస్ట్ చేసుకోవడం కంటే మీ లైఫ్ గురించి మీరు పెట్టుకోండి. ఆ ఆలోచన వల్ల మీకు ఒక మంచి ఆలోచన వస్తుంది, మీ లైఫ్ బాగుంటుంది. మీకు ఒక పాజిటివ్ వచ్చినప్పుడు తీసుకోండి, నెగిటివ్ వచ్చినప్పుడు తోసేయండి. నెగిటివ్ని తోసేయాలి, పాజిటివ్ని తీసుకుంటూ పోవాలి. ఇలా తెలియక చాలామంది ఎలా పడితే అలా మాట్లాడేసి అనగానే మేమేదో గొప్ప పని చేసామో ఘనకార్యం చేసామని మీరు ఫీల్ అవ్వచ్చు. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది, భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఖచ్చితంగా ప్రతిదీ ఎవ్రీథింగ్ రికార్డెడ్. ఎవరి లైఫ్ అయినా అన్ని రికార్డెడే. మనం కెమెరాతో ఎలా రికార్డ్ చేస్తామో మన లైఫ్ కూడా దేవుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. కర్మస్ రిటర్న్స్ అంటూ ఉంటుంది. ప్రకృతి అన్నీ పగబడుతుంది. ప్రకృతి మంచి ఇస్తుంది, చెడు ఇస్తుంది. ప్రకృతిని కూడా మనం ఏమీ అనొద్దు. యుగాలు మారచ్చు, ప్రకృతి మారలేదు. అంటే ఈ రోజులు ఇప్పుడున్న కలియుగంలో మామూలు ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తేనే తీసుకోలేని పరిస్థితి జనాలు ఉన్నారు. అలాంటి ఇంత పద్ధతిగా ఉన్న మీ మీద కూడా కొన్ని రూమర్స్ రావటం, మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టడం, పెళ్లి చేసుకుంటాను అనడం, ఫోన్లు చేయటం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? అంటే జరిగాయని కొంతవరకు విన్నాము, అందులో వాస్తవం ఉందా? జరిగాయండి. అంటారు, అంటే ఈ రోజుల్లో ఇట్లా దొరకరు అని చెప్పేసి కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ అలా అని మనకు సెట్ అవ్వరు అని మనకు తెలుస్తుంది కదండి. ఫస్ట్ రోజు తెలియకపోవచ్చు. అంటే మీరు అలా అగ్రీ చేసి, అంటే వాళ్ళకి యాక్సెప్ట్ చేసి చెప్పే విధానం ఏంటి అంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారండి, ఇప్పుడు ఎవరైనా మగాళ్ళే అనుకోండి, లేదు వాళ్ళ ఫ్యామిలీ అనుకోండి, పెళ్లి ప్రపోజలే వచ్చింది